5 సంవత్సరాల్లో ఈవెన్ 40 కోట్లు ఉంటే ఇవాళ బికాస్ ఆఫ్ మోదీ గారు అన్ని రకాలుగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఇచ్చిన దానికోసము ఇవాళ 10-15 కోట్ల జనాలకే ఇంకా ఉంది. సో ఈ రాను డెవలప్డ్ కంట్రీ అంటే ప్రతి ఒక్కరు సొంత ఇల్లు ఉండాలా, సొంత ఇల్లు కళ ఉండాలా, వసతి బాగుండాలా, అండ్ తిండి కూడా అన్ని రకాల ఉండాలి కనుక సో వికసిత్ భారత్ 2040 టార్గెట్ పెట్టుకొని బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత బీజేపీ గవర్నమెంట్. ఇంతటితో నమస్కారం. మనమేమో బడ్జెట్ బాగుందని చెప్తున్నాం. వామపక్ష పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు కొంతమంది జీవోల్నే మంటలు వేసి కాల్స్తున్నారు సార్. నేనేం చెప్తానంటే విమర్శించేది బడ్జెట్ తప్పని విమర్శించడంలే. ఇవి పెట్టలేదు అంటుండారు. ఏ బడ్జెట్ అయినా ఒక పాయింట్ ఈ సంవత్సరం ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ ఇంకొక పాయింట్స్ వస్తాయి. అన్ని ఒకే సంవత్సరం అన్ని పెట్టలేవు. కానీ మీరు బాగా ఆలోచించండి, ఆల్ క్రిటిక్స్ పీపుల్ నెవర్ బడ్జెట్ గురించి నెగిటివ్ మాట్లాడే, బడ్జెట్కి బాగలేదని ఇప్పుడు చెప్పలేదు, ఇంకా కొంత వసతులు కల్పించాలని చెప్పారు. అది చెప్తే కాదు. చూడండి, విద్యాకి 1,28,000 కోట్లు ఇచ్చారు, కేటాయించినారు. అది అపోజిషన్ చెప్పాలని ఊరికే చెప్పినట్లు కాదు కదా, ఫిగర్స్తో చెప్తుండవు. 1,28,000 కోట్లు ఈసారి బడ్జెట్లో ప్రవేశపెట్టింది. 1,20,000 కోట్లు. దానికి ఆరోగ్యం కూడా 98,000 కోట్లు, అండ్ పట్టణ అభివృద్ధి 96,000 కోట్లు. ఐటీ టెలికాం అంటే ఇప్పుడు మనందరికీ తెలుసు, ఐటీ టెలికాంలో నౌ ఇట్ ఇస్ డెవలప్డ్ బాగా, అంటే కమ్యూనికేషన్ చేయాలంటే ఐటీ డెవలప్ కావాలి కదా, దానికి కూడా 81,000 కోట్లు కేటాయించినారు. నేను గ్రామీణ అభివృద్ధి 2,66,000 కోట్లు, 2,66,000 కోట్లు గ్రామీణ అభివృద్ధి. ఇంకా రవాణా కూడా అంటే రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ 5,48,000 కోట్లు. సో ఈసారి బడ్జెట్లో ఎందుకంటే రెవెన్యూ బాగా వచ్చింది, సో రెవెన్యూ నుంచి ఎక్స్పెండిచర్ కూడా. ఇంకోటి హైలైట్ అంటే ఈసారి 1.5 lakh crores స్టేట్ గవర్నమెంట్కి వితౌట్ ఇంట్రెస్ట్, స్టేట్ గవర్నమెంట్స్కి వితౌట్ ఇంట్రెస్ట్ దే కెన్ డెవలప్ దర్ ఓన్ అనేది కూడా ప్రవేశపెట్టింది. సో అలాగా రాష్ట్రంలో ఉపయోగం. ఈసారి రైల్వేస్ చూడండి, మన రాష్ట్రానికి 9,700 కోట్లు కేటాయించినారు. అంటే ఒక 15 రోజుల ముందే 11,000 కోట్లు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం చెప్పారు. సో మన రాష్ట్రం కూడా చాలా కేటాయిస్తారు. ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారు పదే కోరుతున్నారు. ఎందుకంటే మన రాష్ట్రం బాగా వెనకబడిపోయింది. ఆ వెనకబడిపోయిన దానికి మనకు ఆదుకోవాలా అని చెప్పినప్పుడు మోదీ గారు దాన్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టుకొని మన రాష్ట్రం ఏపీకి సపరేట్గా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కైనవి, మళ్ళీ రైల్వేస్ డెవలప్మెంట్ కైనవి. ఇవాళ మీరు ఇంకొక కూడా న్యూస్ విన్నారు, ఇవాళ వైజాగ్కి రైల్వే జోన్ కూడా షిఫ్టెడ్. సో ఇలాగా ఒకటొకటి డెవలప్ చేస్తుంది. పోలవర్ ప్రాజెక్ట్ ఇట్ ఈస్ అ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్, అండ్ క్యాపిటల్ కూడా మనకి 15,000 కోట్లు ఇచ్చారు. సో ఇలాగ మనకి ఒక్కొక్కటి రోడ్స్ కూడా చాలా వరకు డెవలప్ చేశారు. మొన్ననే మోదీ గారు వచ్చినప్పుడు ఎన్ని స్కీమ్స్ ఓపెనింగ్ స్థాపించినారు. సో మన రాష్ట్రం ప్రత్యేక, ఎందుకంటే మనకు వెనుకబడిపోయినాం. 5 సంవత్సరాలు వైఎస్ఆర్ పరిపాలనలో చాలా వెనుకబడిపోయినాం కనుక ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చినాక రాష్ట్రంలో అన్ని రకాలుగా వసూలు. ఈవెన్ మన కర్నూలు, ఆంధ్రకే కాదు కర్నూలు కూడా టీజీ భద్రత్ గారు మినిస్టర్ గారు మన సోలార్ హబ్ ఓరోకల్ హబ్ గా
ఆ, చాలా వర్క్ వస్తుంటాయి. సో ఇలాగా మన రాష్ట్రం కూడా డెవలప్ అవుతాం. విలేకరుల సమావేశంలో పెద్దలు ఆల్రెడీ బడ్జెట్ కి సంబంధించినటువంటి అన్ని విషయాలను కూడా తెలియజేసినారు. కాకపోతే రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని కేటాయింపులను నేను తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బడ్జెట్ లో కార్పొరేషన్ కి సంబంధించినటువంటి పన్నును 16,000 చిల్లర కోట్లు, ఆదాయ పన్ను 21,000 కోట్లు, కేంద్ర జిఎస్టికి సంబంధించి 16,000 కోట్లు, కస్టమ్స్ 2,600 కోట్లు, కేంద్ర ఎక్సైజ్ సుంకం 550 కోట్లు, సేవా పన్ను 1.5 కోటి, ఇతర పన్నులు సుంకాలు కలిపి 80 కోట్లు, టోటల్ మొత్తం మీద మనకు 57,566 కోట్ల రూపాయల కేటాయింపులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పన్నులో జరిగింది. అదే మాదిరిగా ఈసారి పెద్దలు చెప్పినట్టుగా మధ్యతరగతి కుటుంబాలను బేస్ చేసుకొని, అదే మాదిరిగా వ్యవసాయ రంగానికి పేద కుటుంబాలను బేస్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ కేటాయింపులు జరిగినాయి. దానికి సంబంధించి మనం ఒకసారి చూసుకున్నట్టయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన కోసము, మౌలిక వసతుల కోసము కేంద్ర ప్రభుత్వము 86,000 కోట్ల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించారు. అంతేకాదు గ్రామీణ ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించేదానికి జలజీవన్ మిషన్ అనే దానికి 66,000 కోట్ల రూపాయలు కేటాయించింది. రాష్ట్రానికి చేసినటువంటి కేటాయింపులో విశాఖ పోర్టుకు ఒకసారి చూసుకుంటే 730 కోట్ల రూపాయలను విశాఖ పోర్టుకు మనం కేటాయించడం జరిగింది పోర్టుకు. అదే మాదిరిగా ఏపీకి సంబంధించినటువంటి ఆరోగ్య వ్యవస్థల బలోపేతం కోసం 162 కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి కేటాయించింది. అదే మాదిరిగా ఏపీలో రోడ్లు, వంతెనల ప్రాజెక్ట్ సంబంధించి 240 కోట్లు కేటాయించింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే రకరకాల కేటాయింపులు మన రాష్ట్రానికి జరిగినాయి. అద్భుతంగా పోలవరానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిధులు 5,900, దాదాపు 6,000 కోట్ల రూపాయల నిధులు చేపట్టింది. ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో, నిర్మలా సీతారామన్ గారి యొక్క నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక శ్రద్ధ వహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి కూడా అనేక కోట్ల రూపాయలు కేటాయించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వ్యవసాయ రంగం ముందుకు రావాలా, వ్యవసాయం చేసేటువంటి రైతులందరూ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటుగా ఎలక్ట్రానిక్ సంబంధించిన రోబోట్లు కావచ్చు, ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి డ్రోన్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి స్ప్రేయర్స్ కావచ్చు, అటువంటి టెక్నాలజీని వాడుతూ వ్యవసాయాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి ఈ యొక్క బడ్జెట్ అత్యంత అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయింపుల ద్వారా మనకు ప్రత్యేకమైనటువంటి న్యాయం చేకూర్చింది కేంద్ర ప్రభుత్వం అని. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ వైపు నుంచి, అదే మాదిరిగా ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారి వైపు నుంచి కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు, పెద్దలకు నమస్కారం.